హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేము ఆల్వాల్ జాతరకైతే వచ్చామండి. ఈ ఆల్వాల్ జాతర వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరుగుతుందన్నమాట. ప్రతి ఇయర్ జరుగుతుంది. ఇక్కడైతే చాలా పురాతనమైన టెంపుల్ అండి. ఆల్వాల్ సర్కిల్ దగ్గర నుంచి కొంచెం ముందు వెళ్తే మీకైతే ఈ జాతర ఉంటుందండి. కొంచెం సర్కిల్ నుంచి కొంచెం రైట్ సైడ్లో వెళ్తే మీకు అన్నీ అక్కడ పెట్టేసి ఉంటాయన్నమాట, లైటింగ్స్తో కలిపి. నేను చూపించాను కదా స్టార్టింగ్లో, అలా ఉంటుందన్నమాట. అక్కడైతే జాతర జరుగుతుంది. జాతర వచ్చేసి సంక్రాంతి వరకు అయితే జరుగుతుందండి. ఇక్కడైతే వివిధ రకాల స్టాల్స్ అన్నీ పెడతారండి. ఎగ్జిబిషన్ ఆల్మోస్ట్ చిన్న టైపు ఎగ్జిబిషన్ అనుకోండి. ఇక్కడ గేమ్స్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, చాలా యాక్టివిటీస్ ఉంటాయండి. ఈ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. చాలా వరకు చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ ఈ వీడియో చూస్తే మీకు 90% చూసినట్టే ఉంటుంది. మీకు ఎవరికైనా వెళ్ళి పర్చేస్ చేయాలంటే పర్చేస్ చేసుకోవచ్చు అండి. టెంపుల్ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దామండి. నాకు వెళ్ళగానే ఇలా బ్రాస్లెట్స్ కనిపించాయండి. స్టార్టింగ్లోనే మా అమ్మాయికి చాలా ఇష్టం అనమాట, బ్రాస్లెట్, చైన్స్ ఇలా ఇష్టం అనమాట. బ్యాంగిల్స్ కూడా ఇక్కడ రకరకాల కలర్స్, డిజైన్స్ అయితే చాలా ఉంటాయండి. నేను వీడియోలో చూపిస్తాను, ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇవి వచ్చి చైన్స్ అండి. ఇవి వచ్చి 50 రూపీస్, 100 రూపీస్ అలా చెప్పారు. బ్రాస్లెట్స్ వచ్చేసి 100కి 2 అలా ఇచ్చారనమాట. బట్ చాలా బాగా అనిపించాయి, కలర్స్ అయితే బాగున్నాయి అనమాట. స్టార్టింగ్లోనే ఉన్నాయన్నమాట. వాళ్ళు ఇలా పెట్టుకొని తిరుగుతూ ఉంటారనమాట జాతరలోనే. ఇవి వచ్చి 100 రూపీస్ చెప్పారండి. బీడ్స్ చైన్స్ చాలా బాగున్నాయి. ఇవి కూడా పిల్లలకి మనకి మంచి డ్రెస్సెస్ వేసినప్పుడు కలర్ కలర్గా పెట్టుకోవచ్చు అనమాట. మళ్ళీ బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించాయి నాకైతే. ఇక్కడ చూడండి, ఇవన్నీ అవే అనమాట. బ్లాక్ కలర్, వైట్ కలర్, మల్టీ కలర్. ఇవి వచ్చి సింగిల్ చైన్స్ ఉన్నాయి. ఇలా వచ్చేసి 3 లైన్స్ అలా ఉన్నాయన్నమాట. 3 లైన్స్ వచ్చేసి 100 రూపీస్ అండి. సింగిల్ వచ్చి 50 రూపీస్ అలా చెప్పారు. ఓన్లీ సింగిల్ చైన్ అనమాట. ఎలా ఉంటుందో తెలియదండి. క్వాలిటీ అయితే కొంచెం సరదాగా తీసుకున్నాను మా పాపకైతే. ఇలా ఉన్నాయన్నమాట. బాల్స్తో ఉన్నాయి, ఇలా చామ్స్తో ఉన్నాయి. చూడండి, ఇవన్నీ అవే అండి. స్టార్టింగ్లోనే ఉంటుంది జాతర. ఈ జాతర టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ ఉంటుందండి. ఈవినింగ్ 5 తర్వాత ఓపెన్ చేస్తారండి షాప్స్ అన్నీ అయితే. ఎందుకంటే మార్నింగ్ ఉండదన్నమాట. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వేరే ప్లేస్ నుంచి చూసుకొని రండి ఫ్రెండ్స్. బస్సెస్ ఫెసిలిటీ అయితే చాలా ఉన్నాయన్నమాట. బస్ స్టాప్ నియర్ బై ఉంటుంది. చాలా నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయండి. సుచిత్ర నుంచి కూడా రావచ్చు. సుచిత్ర నుంచి కూడా ఆల్వాల్కి చాలా బస్సెస్ ఉన్నాయన్నమాట. అలా కూడా రావచ్చు. జూబ్లీ దగ్గర నుంచి కూడా రావచ్చు అనమాట. సికింద్రాబాద్ జూబ్లీ స్టేషన్ అట్లా కూడా రావచ్చు. అక్కడ నుంచి ఆల్వాల్కి నియర్ బై 10 కిలోమీటర్స్ అలా ఉంటుంది. చాలా దగ్గరే ఉంటుందన్నమాట. మన బస్ స్టాప్కి దగ్గరే ఉంటుంది. మనకు ఆటోస్ కూడా అన్నీ ఉంటాయి. చూడండి, ఇక్కడ డిజైన్స్ చూడండి. పవర్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి కదా. ఇక్కడ ఓన్లీ చైన్సే కాదండి, మన హోమ్ డెకర్ ఐటమ్స్ ఉంటాయి. మనకి చాలా, మీకు చూడండి, ఈ వీడియో అంతా చూడండి. నేను అన్నీ కవర్ చేశాను, మీకు చూపిస్తాను ఒక్కొక్కటిగా. మొత్తం వీడియో చూస్తే మీ జాతర చూసిన ఫీలింగ్ అయితే ఉంటుంది మీకు. చాలా బాగుంటుందండి. చిన్న చిన్న బ్రాస్లెట్స్ అండి, బీడ్స్తోని. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. చాలా కలర్స్ అయితే ఉన్నాయి. మన డ్రెస్సెస్ పైనకి అయితే తీసుకోవచ్చు అనమాట. చైన్స్, బ్రాస్లెట్స్ ఇవి రాగానే చూసానమాట. నాకు చాలా బాగా అనిపించాయి. ఇంకా లోపల కూడా చాలా పెట్టారండి. నేను స్టార్టింగ్లోనే ఉండేవరకే నాకు బాగా అనిపించాయి అనమాట రాగానే. ఇవన్నీ కలెక్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఇలా ఉన్నాయన్నమాట. ఈ 20 రూపీస్ అంటే ఈచ్ వన్. చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు ఇలాంటివన్నీ. చెప్పల్స్ అండి. ఇక్కడ చెప్పల్స్ అయితే చాలా స్టాల్సే ఉన్నాయండి. వివిధ రకాలు ఉన్నాయి. 100 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయన్నమాట చెప్పల్స్ అయితే. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వచ్చి ఫ్లవర్ వాజులు అండి. హోమ్ డెకర్కి యూజ్ అవుతాయండి. చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. ఇలాంటి స్టాల్స్ అయితే చాలా ఉంటాయండి. ఫ్లవర్ వాజులు, చైన్స్, లైక్ మీకు బ్యాంగిల్స్, చాలా ఐటమ్స్ ఉంటాయి. నేను అన్నీ చూపిస్తున్నాను చూడండి. ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయండి. షాపింగ్ చేశాక మీరు ఫుడ్ తినడానికి ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉంటాయన్నమాట. నేను అలా నడుచుకుంటూ మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ రాగానే నాకు ఇలా బ్యాంగిల్స్, బ్రాస్లెట్స్, మా చైన్స్ అలా ఉంటాయి కదండి. ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ చాలా స్టాల్స్ ఉంటాయండి. ఆల్మోస్ట్ అందరూ సేమ్ కాస్టే చెప్తారనమాట. ఇవన్నీ 100 రూపీస్ అండి పైన చూపించేటివన్నీ. ఏది తీసుకున్నా కూడా. ఇంకా చైన్స్ అన్నీ ఇలా చైన్స్, రబ్బర్ బ్యాండ్స్, అలా మీకు ఏంటంటే క్లిప్స్, ఫ్లక్కర్స్, ఇవన్నీ చాలా రకాలు ఉంటాయండి. చూసారు కదా, ఇవన్నీ అవే అనమాట. కాకపోతే అందరూ ఆల్మోస్ట్ సేమ్ కాస్టే చెప్తారండి. ఇవి వచ్చి చెప్పల్స్ అనమాట. ఇవి కూడా చెప్పాను కదండి, చాలా స్టాల్స్ స్టార్టింగ్లోనే ఉంటాయన్నమాట. కొంచెం లోపలికి వెళ్తే అంతగా ఉండవి. ఇవి వచ్చి 250 రూపీస్ అండి. ఏది తీసుకున్నా దీంట్లో అయితే
350లో ఉన్నాయి, 250 అలా 100 నుంచి స్టార్ట్ ఉన్నాయన్నమాట. చాలా స్టాల్స్ మోడల్స్ అయితే ఉన్నాయి. చాలామందికి అయితే చెప్పాల్సి ఇష్టం ఉంటుంది కదా, ఎవరైనా అలా పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు అనమాట. 150 రూపీస్ అండి ఇవైతే. ఇది చూసారు కదా, కలర్స్ కూడా ఉన్నాయి దాంట్లో. ఒక లైన్ మొత్తం అవే అనమాట చెప్పల్సి. ఫ్యాన్సీ ఉన్నాయి, రెగ్యులర్ వేర్ ఉన్నాయి, షూ టైప్ ఉన్నాయి, చాలా మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. చూసాక షూస్ అండి ఇవి. ఇలా చెప్పల్స్ అయిపోయాక మనకైతే హోమ్ డెకర్స్ అవన్నీ మనము వెళ్తూ ఉంటే అన్నీ కనిపిస్తాయండి దారిలో అయితే. మీకు చూడండి, ఇవి వచ్చి మళ్ళీ ఇంకో పక్కనే అనమాట. ఇవి వచ్చి మొత్తం ఫ్లవర్ బంచెస్లా ఉన్నాయండి, బాగున్నాయి, హోమ్ డెకర్స్కి బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి ఇలా క్రోషియా టైప్ అనమాట, మనకి ఫ్రిడ్జ్ పైన అప్పట్లో పెట్టేవాళ్ళు కదా అవన్నమాట. చిన్న చిన్న బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఆ క్లాత్లోనే, అవి కూడా పర్చేస్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. అలా వాళ్ళు స్టాల్స్ పెట్టుకుంటారనమాట. ఇవి వచ్చి బొమ్మలండి చిన్నపిల్లలకి. చూడండి, చాలా రకాలైతే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి హోమ్ డెకర్ అండి, మామూలుగా పూజ గదికి వేసుకుంటారు కదా అవన్నమాట. ఇంట్లో పూజకి చేసినప్పుడు వేస్తారు కదా. ఇవి వచ్చి ప్యాంట్స్ అండి, రెగ్యులర్ వేర్ ప్యాంట్స్. నెక్స్ట్ బ్యాంగిల్స్ అండి, ఇవి అయితే చాలా బాగున్నాయి అనమాట. ఇవి వచ్చి మట్టి గాజులు అండి, మన పూజలకి వాటికి వాడుకోవచ్చు. ఇవి వచ్చి ఆల్మోస్ట్ 50, 100 అలా ఉన్నాయన్నమాట. మనకు డిజైన్ బట్టి అయితే కాస్ట్. పంచలోహంతో వాళ్ళే మేక్ చేసిస్తారు. సారీ, చైన్స్ ఆల్రెడీ మేక్ చేసి బట్ రింగ్స్ మన ముందే మేక్ రింగ్స్ పంచలోహం అంటారు కదా అవి అనమాట. ఇక్కడ మేక్ చేస్తున్నారు, చైన్స్ చూస్తున్నారు కదా. ఇక్కడ రింగ్స్ మాత్రం నచ్చిన డిజైన్ చూస్తున్నారు, చాలా రకాల డిజైన్స్ అయితే అవన్నీ మన ముందే బట్ నేను తీసుకొని పక్కన చూడండి, ఆమె పెట్టి కూడా చూపించాడు అనమాట. చూపించాడు అక్కడ డిజైన్ ఇలా వస్తుంది కింద బత్తి అనిపించింది. నెక్స్ట్ అంటే చాలా ఉన్నాయి ఇక్కడైతే. మంచి బడ్జెట్లో ఉన్నాయన్నమాట. రేట్స్ అయితే చాలా కాస్ట్ చాలా తక్కువ ఉన్నాయండి. ఎవరైనా పర్చేస్ చేయాలంటే పర్చేస్ చేయొచ్చు అనమాట. నేనైతే ప్రతి ఇయర్ ఇక్కడ బ్యాంగిల్స్ పర్చేస్ చేస్తానండి, నాకు చాలా ఇష్టం ఇక్కడ బ్యాంగిల్స్ అంటే. చూడండి, ఇక్కడ ఏది తీసుకున్నా 50 రూపీస్ అనమాట బ్యాంగిల్స్. అలాంటి స్టాల్స్ అయితే చాలా ఉంటాయి, బ్యాంగిల్ స్టాల్స్ అయితే. ఇక్కడ చూస్తారు కదా, ఈ మొత్తం బ్యాంగిల్ స్టాల్సే అండి. మనకు పల్స్తో ఉంటాయి, స్టోన్స్తోని, ఫ్యాన్సీ ఐటమ్స్, రెగ్యులర్ వేర్, ఇలా చాలా రకాలు ఉంటాయండి. నెక్స్ట్ వచ్చాం మనం గేమ్స్ దగ్గరికి అనమాట. స్టార్టింగ్లోనే నేను చూపించుకుంటూ వస్తున్నానండి లైన్గా. డైరెక్ట్ మీరు వెళ్తే ఎలా ఉంటుందో అలానే చూపిస్తున్నానండి. ఇక్కడ మీకు ఇది వచ్చి నెక్స్ట్ మనకి ఇలా బ్యాంగిల్స్ అన్నీ అయిపోగానే నెక్స్ట్ గేమ్స్ ఉంటాయండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి, రకరకాల గేమ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు రైట్ సైడ్ ఒకటి ఉంటుందండి, లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది. ఇవి వచ్చేసి మనకు పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చు అనమాట, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు. ఇంకా చిన్న కిడ్స్కి కూడా ఉన్నాయండి, అది కూడా వీడియోలో చూపిస్తాను. అది మరి చిన్న పిల్లలు ఉంటారు 5 years లోపల, వాళ్ళకు కూడా ఉన్నాయన్నమాట రైడ్స్. ఇవి కొంచెం పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చు, చిన్నవాళ్ళు కూడా ఎక్కొచ్చు అనమాట. మళ్ళీ బడ్జెట్లోనే ఉంటాయండి, మరి చాలా హై కాస్ట్ అయితే ఏముండవు అనమాట. చాలా బాగుంటుంది జాతర అయితే. ఆల్మోస్ట్ టైం అలా అయిపోతుందన్నమాట. కొంచెం మనం ఏంటంటే హాలిడేస్ టైంలో స్కిప్ చేయడం బెటర్ అండి, వర్కింగ్ డేస్లో వెళ్తే బెటర్ అనమాట. ఎందుకంటే హాలిడేస్ టైంలో చాలా క్రౌడ్ అయితే ఉంటుందండి. పిల్లల్ని తీసుకొని వస్తే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. మేము వెళ్ళే టైంలో అయితే చాలా తక్కువ జనాలే ఉండే, రిటర్న్ అవుతుంటే చాలా జనాలు అయితే ఉన్నారనమాట. మీరు ఎవరైనా రావడానికి ప్లాన్ చేసుకుంటే కొంచెం 5-5:30 వరకు ఇక్కడ ఉండేటట్టు రండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది, మీరు అన్నీ అక్కడ చూడొచ్చు. కొంచెం 7:30 మాత్రం అక్కడ ఫ్రిడ్జ్లో వేసుకోవచ్చు, అంత క్రౌడ్ అయితే ఉంటుంది, ఎక్కువనే ఉంటుంది. ఎర్లీగా అయిపోయింది. ఇవన్నీ అక్కడ రైడ్స్ అనమాట.
స్కీమ్స్ అయితే చాలా చోట్ల ఉంటాయండి. ఇక్కడ మనకు కొడుతూ ఉంటాం కదా! ఆ ఐటెమ్ మీద పడితే మనకైతే ఐటెమ్ ఇస్తారనమాట. చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. మూవీస్‌లో కూడా చూస్తూ ఉంటాం కదా మనం. అలా అనమాట. ఇక్కడ మొత్తం అలాంటివే అనమాట. నంబర్స్ వేసున్నారు. అలా కొడితే మనకు దాంట్లో బట్టి అది ఇస్తారనమాట ఐటెమ్ అయితే. ఇలాంటివి కూడా చాలా స్టాల్సే ఉన్నాయండి. ఇలా బెలూన్‌తో కొడతారు కదా! అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఎంజాయ్ చేస్తారు. కొంచెం పెద్దవాళ్ళు కూడా ఇలాంటి రైడ్స్ ఎక్కొచ్చనమాట. చాలా అనిపించాయి నాకైతే ఇవి. చూడండి ఇట్లా చుట్టూ తిరిగేదైతే మరి చాలా స్పీడ్ అయితే ఉండదండి. కొంచెం పర్వాలేదు ఇలాంటి రైడ్స్ అయితే. మరీ రంగుల రత్నం అలాంటివైతే మనం కొంచెం తల తిరుగుతాయి పెద్దవాళ్ళకి. కొంచెం చిన్న పిల్లలు ఇవి కొంచెం ఎంజాయ్ చేస్తారనమాట చిన్న చిన్నవి. అలాంటివి కూడా ఉన్నాయి. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళనమాట. చూడండి. ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉంటాయండి ఇక్కడ. మీరు కావాలంటే ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చనమాట. ఇలాంటి రైడ్స్ కొన్ని నాంపల్లి ఎగ్జిబిషన్‌లో కూడా ఉంటాయండి. కాకపోతే అక్కడ చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. మనకి చాలా దూరం కూడా ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ కొంచెం మనకు దగ్గరలో మనకి అందుబాటులో అయితే ఇలాంటివి ఉంటాయన్నమాట. ఈ నియర్ బై ఉన్న వాళ్ళు కూడా విజిట్ చేయొచ్చండి. అంటే కామెంట్‌లో చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఆల్వాల్ దగ్గర నియర్ బై ఉన్న వాళ్ళైతే వాళ్ళకైతే రెగ్యులర్‌గా ఈ జాతర గురించి ఐడియా ఉండి ఉంటుంది. ఇంకా నాకన్నా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి బాగా తెలిసుంటుందండి. కామెంట్‌లో పెట్టండి ఫ్రెండ్స్. ఇవన్నీ రైడ్స్ అండి. చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నెక్స్ట్ అండి వాచెస్ అండి. అన్నీ వాచెస్ అనమాట. గాగుల్స్ అండ్ వాచెస్ అనమాట. నెక్స్ట్ బ్యాంగిల్స్ అండి. ఇవి వచ్చేసి మనకి డజన్ అలా ఉంటాయండి. అన్నీ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి. 50 రూపీస్ అనమాట. దీంట్లో ఏది తీసుకున్నా కూడా మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి. మంచి డార్క్ కలర్స్ ఉన్నాయండి. నేను దీంట్లో పర్చేస్ చేశాననమాట కొన్ని. ఇవి నాకు ఇలాంటివి మరీ హెవీగా కాకుండా ఇలాంటివి అంటే చాలా ఇష్టం అనమాట. ఇది వచ్చి ప్లెయిన్‌గా ఉండి చిన్న చిన్న డాట్ అయితే ఉంటుందండి. చాలా హెవీగా లేకుండా సింపుల్‌గా బాగుంటాయి బ్యాంగిల్స్ అయితే ఇలాంటివి. మనకు అన్నీ మ్యాచింగ్ కలర్స్ అయితే దొరుకుతాయన్నమాట. చాలా కలర్స్ అవైలబుల్‌గా ఉన్నాయండి. చూసారు కదా! మంచి పేస్టల్ ఉన్నాయి, డార్క్ కలర్ ఉన్నాయండి. బ్యాంగిల్స్ లవర్స్‌కి అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. రబ్బర్ బ్యాండ్స్ కూడా చాలా ఉన్నాయండి. చాలా రకాలైతే ఉన్నాయి. ఇక్కడ వచ్చి హ్యాండ్ బ్యాగ్స్ అండి. మనకి పౌచెస్ 150 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ ఉన్నాయి. ఇది కూడా పెద్ద హాల్ లాగా ఇలా ఉంటుందన్నమాట. వన్ సైడ్ మొత్తం 150 నుంచి అయితే మనకి 200 అలా 350 అలా చాలా డిఫరెంట్ కాస్ట్‌లు అయితే ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే. చూడండి ఇవన్నీ చిన్న చిన్న పౌచెస్ బ్యాగ్స్ 300 అనమాట కాస్ట్. మళ్ళీ బ్యాంగిల్స్ దగ్గరికైతే వచ్చేసామండి మనమైతే. ఇలా చాలా స్టాల్స్ ఉంటాయండి. కాకపోతే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వెరైటీ అనమాట. ఇప్పుడు మీరు అక్కడ ప్లెయిన్ బ్యాంగిల్స్ అలా చూసారు కదా చిన్న చిన్నవి వచ్చేసి. ఇక్కడ చూడండి ఇవన్నీ ఇన్ని కలర్స్ అనమాట. ఇప్పుడు నేను చూపించేటివన్నీ. ఇవి దీంట్లో ఏది తీసుకున్నా 50 అనమాట. ఇలాగే ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఒక చోట మనం ఏంటంటే స్టోన్ బ్యాంగిల్స్, మెటల్ బ్యాంగిల్స్ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకాలు ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం ఇలాంటి మట్టి గాజులండి ఇవైతే. మెటల్ కాదు. మట్టి బ్యాంగిల్స్‌లోనే కలర్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చి చెప్పల్స్ అండి కింద. ఇవన్నీ మెటల్ బ్యాంగిల్స్. చాలా రకాలు ఉన్నాయి చూడండి. కలెక్షన్ కూడా చాలా ఉంది. ఇలా ఉంటుందన్నమాట. లైన్‌గా మొత్తం స్టాల్సే అండి. ఇయర్ రింగ్స్ అయితే చాలా రకాలు ఉంటాయండి. ఇక్కడొచ్చి చూసారు కదా! వీటిని ఏమంటారండి నాకు ఐడియా లేదు. ఇది జాతరలో చాలా ఫేమస్ అనమాట ఇది. మన ముందే ఫ్రెష్‌గా చేసిస్తారు. మిఠాయి సమ్ ఏదో అంటారు. ఇదొచ్చేసి బ్యాంగిల్స్ అనమాట. ఇక్కడ మట్టి బ్యాంగిల్స్ అనమాట. 4 వచ్చి సెట్ ఉంటాయి. 2 వచ్చి సెట్ ఉంటాయి. ఇవి నాకు చాలా ఇష్టం అండి. నేను ఇక్కడ చాలా వెరైటీస్ తీసుకుంటాను ఎప్పుడైనా. కొంచెం స్ట్రాంగ్‌గా కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ చూసారు కదా! అన్నీ చాలా కలర్స్ ఉన్నాయి దాంట్లో. మంచి ప్రింటెడ్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయండి. మట్టి బ్యాంగిల్స్ ఇష్టపడే వాళ్ళకైతే బెస్ట్ అనమాట. నాకైతే బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడైతే నేను చాలా బ్యాంగిల్స్ కొంటాను. ఇప్పుడు జాతర వస్తుందని చూస్తారనమాట. ఇక్కడ చూసారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో. కొంచెం స్ట్రాంగ్‌గా కావాలనుకున్న వాళ్ళకి ఇలాంటి బ్యాంగిల్స్ బెటర్ అండి. కొంచెం మనం ఏంటంటే డైలీ వేర్‌కి అలా యూజ్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయన్నమాట ఇవి. ఇవి వచ్చి 4 ప్యాక్ వచ్చి 50 రూపీస్ అండి కాస్ట్. కొన్ని 2 ప్యాక్స్ అయితే 50 రూపీస్ అనమాట. కొంచెం ఇంకా పెద్దగా ఉంటాయన్నమాట. దాంట్లో చాలా కలర్స్, ప్రింట్స్ చాలా రకాలు ఉంటాయండి బ్యాంగిల్స్‌లో అయితే. చూసారు కదా! లాస్ట్ టైం అయితే ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉండేయండి. ఈసారి ఏంటంటే ప్లెయిన్ మీద కొంచెం వర్క్ వచ్చి ఉందన్నమాట. చూసారు కదా! ఇలా చిన్న స్టోన్ వర్క్ అయితే వచ్చింది. కుందన్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ అయితే.
ఇవి 50కి 4 బ్యాంగిల్స్ అండి. ఇవైతే 4 ప్యాక్ ఉంటాయి. చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇలా ప్రింటెడ్ వచ్చేసి మనకి 50 రూపీస్ 2 అనమాట. నెక్స్ట్ డోర్ మ్యాట్స్ అండి ఇవి. నెక్స్ట్ చెప్పుకోవాల్సిందండి కొండపల్లి బొమ్మలండి. ఇవైతే చాలా బాగుంటాయి. ఇప్పుడు చాలామంది సంక్రాంతికి అయితే మనకు బొమ్మల కొలువు పెట్టుకుంటారు. వాటికైతే ఈ బొమ్మలు అయితే బాగా యూజ్ అవుతాయండి. చాలా వివిధ రకాలు ఉంటాయన్నమాట. చాలా రకాలు ఉన్నాయి చూడండి. ఇలాంటి స్టాల్స్ 2, 3 చోట్ల చూసానండి. చాలా బాగున్నాయి ఇవైతే. ఇంట్లో డెకరేషన్ పీసెస్‌గా కూడా వాడుకోవచ్చు అనమాట. మంచిగా మనకు ఇప్పుడు నేను ఎక్కువ బండ్ల మీద చూస్తానండి. ఇలాంటివి స్ట్రీట్ షాపింగ్‌లో అలా చూసాననమాట. ఇక్కడైతే అనిపించాయి నాకైతే. చూసారు కదా! అలాగే ఇక్కడ గ్లాస్ ఐటెమ్స్ అండి. జాడీలు, మన పచ్చడి జాడీలు, కొంచెం గ్లాస్ ఐటెమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. పింగాణివి. పికిల్ ఇవి అయితే చాలా బాగుంటాయండి. జార్స్ అయితే నాకు అనిపిస్తాయి ఇక్కడైతే. ఇక్కడొచ్చి కప్స్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ కాస్ట్ అన్నీ మెన్షన్ చేసి ఉంటాయన్నమాట. ఇక్కడొచ్చి ప్లాస్టిక్ ఐటమ్స్ అండి. ఇక్కడొచ్చి మనకి ఫుడ్ స్టాల్స్ అని చెప్పాను కదా! ఇలా ఉంటాయన్నమాట షూటర్స్‌లలో. దారిలోనే ఉంటాయి ఇవన్నీ. నెక్స్ట్ వచ్చి బొమ్మలండి. మట్టి బొమ్మలనమాట. ఇవన్నీ మనకు ఆవులేగ, అమ్మవారి రూపము అలా ఇంట్లో మనం డెకరేషన్‌కి వాడతారు కదండీ! అలాంటి బొమ్మలనమాట. అమ్మవారు చూడండి ఇలా ఉన్నారు. చాలా రకాలున్నాయన్నమాట. చిన్నవున్నాయి, పెద్దవున్నాయండి. మన ఇంట్లో స్పేస్‌ని బట్టి తీసుకోవచ్చు. కృష్ణుడి బొమ్మలు చూడండి మట్టివి వచ్చేసి ఇవి చాలా బాగుంటాయి. మళ్ళీ ఒక చోట చేస్తున్నారు చూడండి. ఇది మీకు చూపిస్తున్నాను. పీచు మిఠాయి అంటారనుకుంటా అండి. సమ్ ఏదో అంటారు మిఠాయి. నేమ్ ఐడియా రావట్లేదు నాకు. మంచిగా మన ముందే ఫ్రెష్‌గా చేసిస్తారు. పిల్లలైతే చాలా ఇష్టపడతారండి ఇలాంటివైతే. నెక్స్ట్ అండి ఇవి వేరే బ్యాంగిల్స్ అండి. కొంచెం మనకు పువ్వులయి ఉంటాయి చూడండి. పెద్దవాళ్ళు కొంచెం వేసుకుంటారు. అలాంటివి ఉన్నాయి. కొన్ని వచ్చేసి మనకు 4 బ్యాంగిల్స్ అనమాట. 100కి కుందన్ బ్యాంగిల్స్ అండి అవి. ఇవైతే కొంచెం ఇలా చిన్న చిన్న బూటీస్ వచ్చి ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇవి డజన్ లాగా అని చెప్పారు. 60 70 చెప్పినట్టున్నారు. ఇవి అనమాట. 100కి 4 అనమాట ఇవి. ఏవి తీసుకున్నా చాలా కలర్స్ అయితే ఉండుండే. నెక్స్ట్ అండి ఇవన్నీ మన కప్స్ అండి. పింగాణి కప్స్ ఉంటాయి కదా! అవన్నమాట. ఇవైతే చాలా మోడల్స్ ఉన్నాయండి. మనకైతే ఇట్లా ప్యాక్ కట్టేసి ఉంటాయండి. ఇక్కడ చూసారు కదా! 6 కలిపి ఉంటాయి. చాలా ప్రింట్స్ అయితే ఉన్నాయి. కలర్స్ కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట. వైట్, బ్లాక్, ఆరెంజ్ ఇవొచ్చి పచ్చడి జాడీలండి. ఇవి కూడా చిన్న సైజులు ఉన్నాయి, పెద్ద సైజులు ఉన్నాయండి. కొందరు టేబుల్ పైకి చిన్నవి పెట్టుకుంటారు. అవి కూడా ఉన్నాయి ఇక్కడైతే. అవి కొన్ని 150 సమ్ చెప్పినట్టున్నారండి. 2 వచ్చేసి సెట్ లాగా. ఇవి కొంచెం పెద్దవన్నమాట. చూడండి ఇవన్నీ కప్స్‌లో మోడల్స్ అండి. ఇక్కడ చూసారు కదా! పెయింటింగ్ వచ్చింది. ఇవన్నమాట. చిన్న చిన్న జాడీలు టేబుల్స్ పైన పెట్టుకోవడానికి బాగుంటాయి ఇవి. పెద్దయి క్యారీ చేయలేం కదా! పికిల్స్‌కి బాగుంటుంది. చూడండి ఇవన్నీ 1 గ్రామ్ ఐటమ్స్ అండి. ఇక్కడ చాలా ఇలాంటి షాప్స్ అయితే చాలా ఉంటాయి. ఇక్కడ బొడ్డాలం, లాంగ్ హారాలు అలా ఇవన్నీ 1 గ్రామ్ అనమాట. హిప్ బెల్ట్స్, మనకు స్టోన్ నెక్ పీసెస్ ఇవన్నీ అక్కడ ప్రైజెస్ కూడా మెన్షన్ చేసే ఉంటాయండి. ఇక్కడ వచ్చి హిప్ బెల్ట్ చూడండి 150 రూపీసే కాస్ట్. మనకు ఆల్మోస్ట్ బేగం బజార్, చార్మినార్ ఉన్న కాస్టే ఉంటాయండి ఆల్మోస్ట్. అక్కడ స్ట్రీట్ షాపింగ్ ఇలా ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ ఆల్మోస్ట్ అదే కాస్ట్‌లో ఉంటాయన్నమాట. చాలా కాస్ట్ అయితే ఏమి ఉండదండి. కాకపోతే మనము కొంచెము తిరిగి తీసుకోవాలన్నమాట. వాళ్ళు ఫిక్స్డ్ ప్రైస్ అండి. వాళ్ళేం తగ్గించరు అసలకి. ఇక్కడొచ్చి చెంపచేరాలండి. ఇవొచ్చి 100 రూపీస్ అనమాట. ఫిక్స్డ్ ప్రైస్. ఇదొచ్చి చిన్న స్టోన్ నెక్లెస్ అండి. అనిపించింది. ఇది కూడా 100 అనమాట. పిల్లలు బాగా అడుగుతూ ఉంటారు కదా! జ్యువెలరీ అని. మంచి 100లోనే ఉందనమాట. స్టోన్స్ వచ్చి ఉండుండే. అలాగే ఇది వచ్చి 150 రూపీస్ అండి కాస్ట్. ఇది కూడా 100, 150 అలానే ఉన్నాయండి అన్నీ. దాని మీద కాస్ట్ మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట. ఇక్కడొచ్చి చిన్న చిన్న పర్ల్ చైన్స్ అండి. బ్లాక్ బీడ్స్ చైన్స్, పర్ల్స్ చైన్స్ ఇవన్నీ 100 అనమాట కాస్ట్. దాంట్లో బీడ్స్ కలెక్షన్ కూడా ఉందండి. బీడ్స్‌లో వచ్చి చిన్న చిన్న బాల్స్ వచ్చి అవి కూడా 100 అనమాట. కలర్స్ కూడా ఉన్నాయి. బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే చాలా ఉందండి. చూసారు కదా! ఇవి వచ్చి పర్ల్ జ్యువెలరీ అనమాట. పర్ల్స్ వచ్చేసి చిన్న లాకెట్స్ వచ్చి ఉన్నాయి. 60 రూపీస్, 100 రూపీస్ అలా అక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి. ఇవి వచ్చి ఫ్లక్కర్స్ అండి.
వచ్చి ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ అయితే చాలా కలెక్షన్ ఉంటుందండి ఇక్కడ. మనకి మొత్తము చాలా చోట్ల ఇవే కలెక్షన్ ఉంటుందనమాట. ఇక్కడ చూసారు కదా మొత్తం అవే అండి. ఇలాంటివి చాలా ఉంటాయండి. ఇవి వచ్చి ఫింగర్ రింగ్స్ అండి. బ్యాగ్స్, ఫింగర్ రింగ్స్ చూడండి ఇవన్నీ ఇలా ఉంటాయన్నమాట. ఇలా సేల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ పిల్లలకు సంబంధించిన ఐటమ్స్ బొమ్మలండి. నెక్స్ట్ ఇక్కడండి. ఇక్కడ కూడా కొన్ని పెట్టేసి ఉన్నారనమాట. ఇట్లా నిల్చొని అమ్ముతూ ఉంటారు. వాళ్ళు కొన్ని బీడ్స్, జ్యువెలరీ పెట్టారనమాట. ఇవి కూడా 20, 30, 50, 100 అలా ఉంటాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అండి అక్కడ మెన్షన్ చేసి పెట్టారు. కింది వచ్చి 120 రూపీస్ అనమాట. సమ్ మీద చిన్న బీడ్స్. బట్ అయితే అన్నీ కొంచెం 50 అలాగే ఉన్నాయన్నమాట. 30, 50 అలా అనమాట. ఇక్కడ వచ్చి 20 రూపీస్ అండి. చిన్న చైన్స్ అండి 50 రూపీస్ ఇవైతే. సింపుల్ చైన్స్ అనమాట. ఈ బీడ్స్ చైన్స్ ఉన్నాయి. అలా రకరకాల చైన్స్, బీడ్ జ్యువెలరీ చాలా ఉన్నాయి ఇక్కడ. బీడ్స్లో కూడా కలర్స్ చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి. ఇవి కూడా తక్కువ బడ్జెట్ అనమాట. 20, 30 అలాగే ఉన్నాయి. చైన్స్ మాత్రం 50 రూపీస్ చెప్పారండి. చైన్స్, బీడ్ జ్యువెలరీ ఇవి ఉన్నాయి కదా, డిఫరెంట్ ప్రైస్ అనమాట. చూసారు కదా మళ్ళీ ఇయర్ రింగ్స్ అనమాట. 20 నుంచి స్టార్ట్ అయి ఉంటాయి. నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ అండి ఇవి వచ్చి వెల్వెట్ బ్యాంగిల్స్ అండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినవన్నీ మనకు మట్టి గాజులు అవన్నీ చూసారు కదండి, దాని మీద వర్క్ వచ్చి ఉన్నాయి. ఇవైతే వెల్వెట్ బ్యాంగిల్స్ అనమాట. దాంట్లో ఏది తీసుకున్న 100 అనమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కొన్ని మెటల్ బ్యాంగిల్స్ అండి. ఇవి వచ్చి ప్యాక్ అనమాట. ఇలా ప్యాక్ చేసి ఉంటాయి. ఇవి 100 అండి. ఇవి కూడా చాలా కలర్స్ ఉన్నాయండి వెల్వెట్ బ్యాంగిల్స్లో అయితే. చూసారు కదా మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయన్నమాట. మంచి ప్లెయిన్ శారీ క్యారీ చేసుకొని ఇలాంటి బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా బాగుంటాయండి. చూసారు కదా మంచి మంచి కలర్స్ అనమాట. దాంట్లో సెట్ వైజ్ లా కూడా ఉన్నాయన్నమాట. కొన్ని వచ్చి మధ్యలో మనకి వేరే బ్యాంగిల్స్ మిక్స్ చేసి ఇట్లా లడీలా ఉన్నాయి కదండి. ఇవి వచ్చి 100 రూపీస్ అనమాట. ఇలాంటివి చాలా కలెక్షన్ ఉన్నాయండి ఇక్కడైతే. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మీకు పింగాణి పాత్రలండి, ప్లేట్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నమాట. ఇవన్నీ పింగాణితో అనమాట. ఇవి 30 రూపీస్, 50 రూపీస్ ఉన్నట్టున్నాయండి కాస్ట్ అయితే. సూప్ బౌల్స్ అండి. ఇప్పుడు మనకు సంక్రాంతి నోములకి చాలామంది నోములు నోముకుంటారండి. ఇలాంటివి తీసుకొని నోముకుంటే చాలా బాగుంటాయి అనమాట. చాలా పెద్దగా కూడా ఉంటాయి. ఇచ్చిన వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. నేను లాస్ట్ టైం ఇక్కడే తీసుకున్నానండి. నోములకు వచ్చేసి కొన్ని అయితే ప్రతి ఇయర్ సంక్రాంతి ముందు పెడతారనమాట జాతర. నాకు కొన్ని ఇక్కడ బాగా అనిపిస్తాయి. ఇవి వచ్చి 30 రూపీస్ ఈచ్ వన్, 50 రూపీస్ ఈచ్ వన్ అలా ఉంటాయండి. ఇంకా మీకు నోములే కూడా కొన్ని చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను లైన్గా చూపించుకుంటూ వెళ్తున్నాను అనమాట మీకైతే. జస్ట్ జాతర స్టార్టింగ్ నుంచి మీకు ఎలా ఉంటుందో అని చూడండి. ఇవన్నీ అవే అనమాట. దాంట్లో రకరకాల ప్లేట్స్, బౌల్స్ అన్నీ ఉన్నాయండి. ఇంట్లో యూజ్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చండి. అవి వచ్చి 30 రూపీస్ అనమాట. పైన కొన్ని చిన్న ఐటమ్స్ అలా ఉన్నాయి. అవి వచ్చి 30 రూపీస్. ఇప్పుడు మీకు అన్ని రకాల బ్యాంగిల్స్ చూపించాను కదండి. ఇక్కడ వచ్చి మెటల్ బ్యాంగిల్స్ అనమాట. మెటల్వి చూడండి చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో కూడా 100 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. కాస్ట్ అయితే సెట్ వచ్చేసి. నెక్స్ట్ అండి ఇక్కడ అన్ని స్టీల్ ఐటమ్స్ అనమాట. మనకి నాన్ స్టిక్, స్టీల్, ఐరన్వి అలాంటివి అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. చిన్న చిన్న మూకుళ్ళు చెప్తున్నాను కదండి. ఇలా పీటలు, మూకుళ్ళు, స్పూన్స్, మనకు స్టీల్ ఐటమ్స్, కొంచెం జబ్బలు అలా ఉంటాయి కదండి. అవి కూడా మనకు చాలా ఐటమ్స్ ఉంటాయండి. ఇక్కడ చాలా తక్కువ కాస్ట్ ఉంటాయన్నమాట. 120 రూపీస్ సమ్ అలా ఉంటాయి. రాసి ఉంటాయి అక్కడ మనకైతే. అలా మనం పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చి ఐరన్ కడాయి అండి. నాన్ స్టిక్ ఉన్నాయి, ఐరన్ ఉన్నాయి. ఐరన్ కూడా కొన్ని బాగుంటాయండి ఇక్కడ.
చూసారు కదా ఇక్కడ అన్నీ అవే అనమాట. మరి మంచి క్వాలిటీ అని చెప్పానండి, పర్లేదండి అప్పుడు యూస్ యూస్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ రాతండివన్నీ మూకుల్లా ఉంటాయి కదా అవన్నమాట. సంక్రాంతి టైంలో చాలామంది అప్పాలు చేస్తారు కదా, దానికి యూజ్ అవుతుందండి. అలాంటివన్నమాట. సర్వపిండి బౌల్ అంటారు, అవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ మూకులు అనమాట. అలా పెద్దగా ఉంటుందండి. అక్కడ అన్నీ మనకి ప్రైజెస్ తక్కువ కాస్టే ఉంటాయండి, మెన్షన్ చేసి ఉంటాయి. 120 సమ్ అలా స్టార్ట్ అయి ఉంటాయి. కొన్ని 30 రూపీస్లో కూడా ఉంటాయండి. ఈ ప్లేట్స్ అన్నీ 30 రూపీస్ అనమాట. ఏ ప్లేట్, బౌల్స్, దీంట్లో ఏ చిన్న చిన్న ఐటమ్స్ అనమాట, పెద్దవి కాదు, ఓన్లీ స్మాల్ ఐటమ్స్ అండి. ఇక్కడ ప్లేట్స్ అలా ఉన్నాయి కదా, అవన్నీ 30 రూపీస్ అండి. అలాంటి స్టాల్స్ చాలా ఉంటాయండి. నెక్స్ట్ కొండపల్లి బొమ్మలండి. ఇక్కడ వచ్చి బ్లాక్ బీడ్స్ అండి. ఇక్కడ 2 వచ్చి 100 రూపీస్ చెప్పారు. అలా ఇలా పెట్టుకుంటూ టెంపుల్ వరకు మొత్తం ఇలాంటి స్టాల్సే ఉంటాయన్నమాట మనకి. టెంపుల్ వరకు వన్ సైడ్ చూపించానండి ఇప్పుడైతే. ఇక్కడ టెంపుల్ అనమాట. ఇప్పుడు వన్ సైడ్ టెంపుల్కి చూపించానండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంకో వైపు చూపిస్తున్నాను మీకైతే. టెంపుల్కి నడుచుకుంటూ వస్తాం కదా, టెంపుల్ లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడ మళ్ళీ రిటర్న్ అవ్వడం అనమాట. మళ్ళీ ఇక్కడ మొత్తం మళ్ళీ ఇయర్ రింగ్స్ అనమాట. 100, 50, 30 అలా చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే. మంచి మంచి కలెక్షన్ అయితే ఉందండి, ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే. గ్రీన్వి అయితే చాలా బాగుండే. చూడండి కొన్ని చాలా బాగా అనిపించాయి నాకైతే సెట్స్. చాలా స్టాక్ అయితే ఉంటుందండి, చాలా వెరైటీస్ కూడా ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇయర్ రింగ్స్ అయితే 40 రూపీస్ అండి ఇక్కడ ఏది తీసుకున్నా కూడా పైన. అలా మనకి కాస్ట్ అయితే మెన్షన్ చేసి ఉంటుందండి. బార్గెన్ అయితే ఏమి ఉండదు అనమాట, ఫిక్స్డ్ ప్రైస్. వాళ్ళు ఏం తగ్గించరు, ఎన్ని తీసుకున్నా కూడా తగ్గించరు అనమాట, అంతే ఫిక్స్డ్. అలాగే మన ముగ్గులు వేయడానికి రంగులు అవి కూడా ఉంటాయండి, పిండి ఉంటుంది, అలాంటివన్నీ ఉంటాయి ఇక్కడైతే. ఇవన్నీ ఇయర్ రింగ్ కలెక్షన్ అండి ఇక్కడ. కాలేజ్కి వెళ్ళే పిల్లలకైతే బాగా యూజ్ అవుతాయండి ఇలాంటివి. వాళ్ళకి డైలీ ఒకటి పెట్టుకోవాలని ఉంటుంది కదా డ్రెస్సెస్ మీదకైతే, బాగుంటుందన్నమాట. ఇక్కడ టెంపుల్లో బ్రహ్మోత్సవాల టైంలో బాగా చేస్తారండి. అన్ని స్పెషల్ పూజలు అయితే ఉంటాయన్నమాట. డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తారు స్వామివారికి. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కొంచెం ముందుగా స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చి మనమైతే జాతర చూసుకోవచ్చు అనమాట. టెంపుల్ కూడా చాలా ఓల్డ్ టెంపుల్ అండి, డెఫినెట్గా విజిట్ చేయండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. నెక్స్ట్ అంటే ఇక్కడ ముగ్గులు, మనం సంక్రాంతి వస్తుంది కదండి, అలాంటి వాటికి ముగ్గులు ఆల్మోస్ట్ జల్లెడ ఐడియా ఉంటుందండి, అంత దగ్గర ఉంటాయి ఇవి. ఇవి చిన్న సైజు ఉన్నాయండి, పెద్ద సైజు ఉన్నాయండి. పెద్దవి వచ్చేసి మనకి 30 రూపీస్ చెప్పారండి, చిన్నవి వచ్చి 15 రూపీస్ అండి. చిన్న సైజు ఉన్నాయి కదా అవన్నమాట. ఇవి చూడండి చిన్న జల్లెలు అనమాట. ఇలా అక్కడ వాళ్ళు ప్రింట్ వేసి పెడతారనమాట. ఇలాంటివి కూడా అక్కడ ఉంటాయన్నమాట. ఆ రకంగా తీసుకోవచ్చు మనమైతే. బాగున్నాయి కదండి, బాగా కలర్ఫుల్గా అనిపించాయి నాకైతే ఇవి. ఎవరికైనా యూజ్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇవి నోములా కూడా నోముకొని ఇవ్వచ్చండి. మనకు 13 సెట్ ఉంటాయి కదా నోముకి, సంక్రాంతి నోములకి, అలా కూడా నోములకు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇవైతే. ఇక్కడ వచ్చి మనకి ముగ్గు కలర్స్ కూడా ఉంటాయండి, చాలా కలర్స్ అయితే ఉంటాయి. మనకు చిన్న చిన్న ప్యాకెట్స్లా ఉంటాయి, మనకి ఇలా పావు కిలో, హాఫ్ కిలో అలా సేల్ చేస్తారు కదా, అలా కూడా ఉంటాయన్నమాట. చాలా కలర్స్ ఉన్నాయండి. ముగ్గుకు వేసేవన్నీ ఉంటాయన్నమాట. మనకు ముగ్గుకు వేయడానికి అవన్నీ ఉంటాయి కదా, లైన్స్ లాగా, అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ స్వామివారికి లోపలికి వెళ్తే టెంపుల్ అనమాట. ఇక్కడ మొత్తం ఇలా డెకరేషన్ చేసి ఉంటుందండి లైట్స్తోని. ఇట్లా మనం కొంచెం ముందు వెళ్తే ఇక్కడ అంతా టెంపుల్ అనమాట. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి, ఈ టెంపుల్ అనమాట. ఇప్పుడు మీకు చూపించిందంతా టెంపుల్ దగ్గర నియర్ బై షాప్స్ అనమాట మీకు చూపించినవి. ఇలా క్రౌడ్ లేట్ అయితే ఇలా అవుతుందండి, క్రౌడ్ చాలా ఉంటుంది. కొంచెం ఎర్లీగా వస్తే బెటర్ అనమాట. కొంచెం 5:30 వరకు వచ్చేసేయండి, 6 వరకు. మరి 8 వరకు అయితే చాలా క్రౌడ్ అయితే ఉంటుందన్నమాట. టెంపుల్ చాలా బాగుంటుందండి, ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ అండి ఇవి కూడా బ్యాంగిల్స్ అనమాట. ఇలా మొత్తం ప్యాక్ ఉంటుంది, మెటల్ బ్యాంగిల్స్ ప్లెయిన్ మొత్తం కలిపి ఇలా ప్యాక్ చేసి పెడతారనమాట. ఇవి కూడా 100 అలా ఉన్నట్టున్నాయండి కాస్ట్ అయితే. ఇక్కడ చూస్తారు కదా, ఏదైనా ప్యాక్ సెట్ చేసి ఉంటారు, వాళ్ళు తగ్గించారండి కాస్ట్ అయితే. ఇక్కడ వచ్చి కుందన్ బ్యాంగిల్స్ అండి, చాలా మల్టీ కలర్ కుందన్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. నాకు ఇక్కడ బాగా అనిపించాయి. ఇవి కూడా 100 సమ్ ఉన్నట్టున్నాయండి. దీంట్లో మీకు ప్లెయిన్ ఇలా సింగిల్ కుందన్స్ కలర్ ఉన్నాయండి, మల్టీ కలర్లో ఉన్నాయి, పాల్స్లో ఉన్నాయి, వైట్ స్టోన్స్ ఉంటాయి కదా, అలాంటి బ్యాంగిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చి కొన్ని బాగా అనిపించాయి నాకు, ఫ్యాన్సీ బ్యాంగిల్స్. చూడండి ఇక్కడ రకరకాల మల్టీ కలర్లో కూడా ఉన్నాయన్నమాట. పాల్ బ్యాంగిల్ కూడా బాగా అనిపించిందండి, మంచిగా పాల్స్ వచ్చి ఉన్నాయన్నమాట. పాల్ సెట్స్కి వాటికి మనం వేసుకున్నప్పుడు ఇలాంటి బ్యాంగిల్స్ వేసుకుంటే బాగుంటుంది.
పిల్లలకైతే చాలా బాగా అనిపించాయి నాకైతే. ఇప్పుడు హాఫ్ సారీస్ వేసుకుంటారు కదా సంక్రాంతికైతే, ఇలాంటి బ్యాంగిల్స్ సెట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. కొంచెం మెటల్ అయితే వాళ్ళు ఈజీగా క్యారీ చేయగలుగుతారు. సీసం అంటే వాళ్ళు ఉంచుకోలేరండి. మా పాపకైతే చాలాసార్లు ఇక్కడే తీసుకెళ్తానండి మెటల్ బ్యాంగిల్స్ అయితే. ఇయర్లీ వన్స్ ఇక్కడే తీసుకుంటారనమాట. ఎక్కడైనా చార్మినార్ అలా వెళ్ళినప్పుడు అక్కడ బాగా అనిపిస్తే అక్కడ తీసుకుంటాను. లేకపోతే మాకు నియర్ బై కాబట్టి ఇక్కడే తీసుకుంటానమాట. చూడండి దాంట్లోనే గోల్డ్ కలర్ కుందన్స్ ఉన్నాయండి. మనకు మామూలుగా సిల్వర్లో ఉంటాయి కదా, అలాంటి కుందన్స్లో కూడా ఉన్నాయి. ఇవి ఒకటి. ఇవన్నీ ముగ్గు ఫిల్లింగ్‌కి కలర్స్ అండి. ఇప్పుడు మీరు ప్యాకెట్స్‌లో చూసారు కదా ఇక్కడన్నీ మనకు పావు కిలో, అరకిలో, 100 గ్రామ్స్ అలా ఇస్తారనమాట. 200 గ్రామ్స్ అలా మనకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చండి. ఎన్ని కలర్స్ ఉన్నాయో చూసారు కదా! చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అండి ఇక్కడ అన్ని స్టీల్ సామాన్లన్నీ 30 రూపీస్, 100 రూపీస్ అలా ఉంటాయి. మనకు స్టార్టింగ్ వచ్చేసి చిన్న స్పూన్స్ నుంచి ఉంటాయన్నమాట. చిన్న మనకి ఇంట్లో అవసరం ఉన్నాయి తీసుకోవచ్చండి ఇక్కడ. ఇవి వచ్చి ఇత్తడి ప్లేట్స్ అండి. నేను ఈసారి ఏం పర్చేస్ చేయలేదండి. జస్ట్ మీకు షూట్ చేసి చూపిస్తున్నాను. మళ్ళీ వెళ్ళినప్పుడైతే కొన్ని పర్చేస్ చేస్తాను. ఇప్పుడు కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాను అంతే, వేరే ఐటమ్స్ అయితే ఏం తీసుకోలేదు. చూడండి ఇవి ఇక్కడ మనకొచ్చి స్మాషర్ అండి. ఇట్లా మామూలుగా మామూలుగా ఆలు స్మాష్ చేస్తారు కదా అదనమాట. చూడండి 120 రూపీస్ అనమాట. ఇవి వచ్చి మనకి ఇప్పుడు పిండి వంటలు చేస్తారు కదండి సంక్రాంతికి కానీ మనకు ఏదైనా ఫెస్టివల్ టైంలో వాటికి యూజ్ అవుతుంది అనమాట. బాగా వచ్చేసి ఏది తీసుకున్న 120 అనమాట. ఇక్కడ వచ్చి 40 రూపీస్ అండి. డోర్ మ్యాట్స్ వచ్చేసి ఇక్కడ క్వాలిటీ కూడా బాగుంటుందండి. నేను ప్రతి ఇయర్ ఇక్కడ తీసుకుంటాను. బాగా అనిపిస్తాయి అనమాట. 120కి వచ్చేసి మనకి కొన్ని 3 ఉంటాయి. వాళ్ళు తగ్గించారండి కాస్ట్ అయితే, ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. ఇక్కడ వచ్చి 6 కప్స్ వచ్చి 60 రూపీస్ అండి. చాలా ప్రింట్స్ ఉన్నాయి చూడండి. పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. పెద్దవి అయితే వేరే కాస్ట్ అనమాట. చిన్నవి వచ్చి 6 అనమాట. 6 కప్స్ 100 రూపీస్. అవి అయితే కొన్ని ఎన్ని ప్రింట్స్ ఉన్నాయో, చాలా ప్రింట్స్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ అండి ఇక్కడ ఫ్లక్కర్స్ అండి. ఇవి కొంచెం క్వాలిటీ బాగా అనిపించాయి నాకైతే ఇక్కడ. మళ్ళీ ఇక్కడ కొంచెం జనాలు కూడా తక్కువ అనిపించి ఇక్కడైతే పర్చేస్ చేశానమాట. కొన్ని అయితే క్లిప్స్. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి చాలా యూజ్ అవుతాయండి. వాళ్ళు డైలీ ఒకటి పడేస్తూ ఉంటారు బయటకు వెళ్ళినప్పుడల్లా. నేను ఇలా జాతరలో వచ్చినప్పుడు చాలా తీసుకొని దగ్గర పెట్టుకుంటానండి. లేకుంటే బేగం బజార్ వెళ్ళినప్పుడు అలా ప్యాక్ తీసుకొని పెట్టుకుంటాను చాలా వరకు. మళ్ళీ రెగ్యులర్గా వెళ్ళలేము కదండి అక్కడికైతే. ఇలా పెట్టినప్పుడైతే ఇలా తీసుకుంటాను. నెక్స్ట్ ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది కదండి మనకు, నాంపల్లి ఎగ్జిబిషన్. అలాంటి ప్లేస్లోకి వెళ్ళినప్పుడైతే ఇలాంటివన్నీ తీసుకుంటాను అనమాట, చిన్న చిన్నవన్నీ. పిల్లలకు డైలీ ఒకటి క్యారీ చేస్తారండి బాగా. ఇప్పుడు హాలిడేస్ టైంలో అయితే ఇంకా బాగా అనమాట. ఇవి కొంచెం బాగా అనిపించాయి చూడండి, ఫ్లవర్లా ఉన్నాయన్నమాట ఫ్లక్కర్స్. క్వాలిటీ కూడా బాగా అనిపించాయి. ఇవి కొన్ని అయితే పర్చేస్ చేసాము. ఇవి వచ్చి 50 రూపీస్ ఉన్నట్టున్నాయండి కాస్ట్. ఇక్కడ మీకు స్టిక్కర్స్ కూడా ఉంటాయండి. బ్రాస్లెట్స్, స్టిక్కర్స్, ఇట్లా బీడ్స్ చైన్స్ కూడా ఉంటాయండి. కొంచెం ఇక్కడైతే కొంచెం క్వాలిటీ బాగానే అనిపించిందండి నాకైతే. బీట్స్ పర్లేదు, బీట్స్ అయితే బాగానే అనిపించాయి. ఇక్కడైతే చూడండి ఇలా మనకి రకరకాల కలర్స్ అయితే ఉంటాయండి. చూడండి ఇక్కడైతే ఆల్మోస్ట్ పింక్, గ్రీన్, యెల్లో అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే. అక్కడ రాసి ఉంటుంది సేమ్ ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. అవి కూడా ఏం తగ్గించరు వాళ్ళైతే. ఫ్లక్కర్స్లోనే ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి. ఇవి వచ్చి పాల్స్లో ఉన్నాయి, ఇవి వచ్చి మనకు ప్లెయిన్లో ఉన్నాయి, ఇవి వచ్చి కొంచెం ఫ్లవర్లా ఉన్నాయన్నమాట. డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే ఉన్నాయండి. మనకు సైజెస్ కూడా ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయండి. ఇవన్నీ అక్కడ కలెక్షన్ అనమాట.
ఇవి వచ్చి కొన్ని శారీ పిన్స్ అండి. మనకు శారీస్ పెట్టుకుంటారు కదా అవన్నమాట. అన్ని పాల్స్‌తో ఉన్నాయి. బాగుందన్నమాట ఇది. పాల్ అండ్ స్టోన్‌లో వచ్చింది. చాలా వరకి శారీకి పళ్ళుకి పెట్టుకుంటుంటారు కదా వాళ్ళకి యూజ్ అవుతుందండి బాగా. నేనైతే ఏం క్యారీ చేయనండి. మామూలుగా చెప్తున్నాను, ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇవన్నీ వెనక క్లిప్స్ అనమాట. సైడ్ పిన్స్ కూడా బాగుంటాయండి. ఇక్కడ చూసారుగా చిన్న సైడ్ పిన్స్ అనమాట. నేను అప్పుడప్పుడు మా మమ్మీకి తీసుకుంటాననమాట. మమ్మీకి సైడ్ పిన్స్ అంటే ఇష్టం బాగా, అలా తీసుకుంటాను. ఇవి వచ్చి 120 రూపీస్ అండి. ఇక్కడ బీడ్స్ చైన్ ఉంది కదా, ఇవైతే ఇవన్నీ పిల్లలకి బాగా యూజ్ అవుతాయండి. ఎందుకంటే వాళ్ళు పడేస్తుంటారు కాబట్టి మంచి మంచి క్వాలిటీ అయితే మనం వాడలేమనమాట. కొంచెం మామూలు వాళ్ళు 2-3 టైమ్స్ ఎంజాయ్ చేస్తారండి. పెద్ద కాస్ట్ అయితే ఏమి అవ్వదనమాట. ఏమైనా హాలిడేస్లో పెట్టుకుంటారండి. తర్వాత వాళ్ళ స్కూల్ ఉంటుంది, అసలు మళ్ళీ పెట్టుకోరు కదా. ఇవైతే చూడండి బాగా అనిపించాయి. అవి కూడా లాకెట్ లాగా కూడా మనకి బీట్స్తోనే లాకెట్ వచ్చిందండి. ఆ చైన్స్ కూడా మంచి కలర్స్ ఉండే, చాలా ఉండే స్టాక్ అది కూడా. ఈ చిన్న చిన్న వాచెస్ అండి. నెక్స్ట్ ఇక్కడ ఈ మెటల్ బ్యాంగిల్స్ అండి. ఇవి చెప్పాలి, ఇవి కూడా చాలా బాగుంటాయి. నేను రెగ్యులర్గా తీసుకుంటానండి. ఇక్కడ మా పాపకైతే 100 రూపీస్ అనమాట ప్యాక్. ఇవి అక్కడ ఫుల్ క్రౌడ్ ఉండే అండి. అసలు వీడియో తీయడానికి అవ్వలేదు, చాలా స్టాక్ ఉండే. బట్ నేను సైడ్ నుంచి చిన్నగా తీసాను. ఇదైతే మీరు చూసారు కదా, మొత్తం అవే అనమాట. చాలా కలర్స్ ఉండే. కొంచెం మెటల్ బ్యాంగిల్స్లో చాలా కలర్స్ ఉండే అండి. అక్కడ చూసారు కదా, మంచి కలర్స్ ఉండే. పిల్లలు ఈజీగా క్యారీ చేస్తారనమాట. కలర్స్ కూడా బాగుండే, మంచి పేస్టల్ కలర్స్. ఇలా మల్టీ కలర్ ఒకటి తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి చాలా లాంగ్ ఫ్రాక్స్కి, హాఫ్ శారీస్కి చాలా వాటికి యూజ్ అవుతుందండి. సింగిల్ కలర్స్ కూడా ఉన్నాయండి, మన చాయిస్. నెక్స్ట్ ఇవి మళ్ళీ వెల్వెట్ బ్యాంగిల్స్ అండి. నేను అటువైపు మళ్ళీ ఇటువైపు వచ్చానమాట. ఇవి చూడండి 30 రూపీస్ అనమాట. నాకు భలే అనిపించాయి ఇవి. మనకి నోములకు బాగా యూజ్ అవుతాయండి. ఎవరైనా నోముకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. చిన్న చిన్న క్యారియర్స్, చిన్న చిన్న దాన్ని ఏమంటారు, గ్యాస్ స్టవ్ అండి, మిక్సీలు అలా బాగుండే అనమాట. ఏది చూసుకున్నా ఇక్కడ 30 రూపీస్ అనమాట. ఇక్కడ 4-5 ఐటమ్స్ అయితే ఉన్నాయి. చిన్న బకెట్ అండి, భలే ముద్దుగా ఉంది కదా. ఇక్కడ ఫ్యాన్స్, కుంకుమ బరిన్ల, ఇది చిన్న మిక్సీ అండి. పిల్లలు ఆడుకోవడానికి కూడా భలే ఉంటాయి ఇలాంటివి అయితే. చిన్నపిల్లలు చాలామంది ఇలా పెట్టుకొని ఆడుకుంటూ ఉంటారనమాట. వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. బట్ ఇప్పుడైతే అన్ని మొబైల్స్ వచ్చేసాయి వాళ్ళకైతే. కొందరైతే అమ్మాయిలు అయితే ఆడుకుంటారండి. ఇవన్నీ అక్కడ అవే అనమాట, నోమువి. కొంచెం కాపర్ బౌల్స్ అలాంటివి అనమాట. అవి చిన్న మూకుడు అండి. ఇది కూడా చూసారు కదా, ఇట్లా సెట్, చిన్న స్పూను మూకుడు అలా వచ్చి సెట్ అనమాట. ఇవి నోములకు బాగుంటాయండి ఇలాంటివి. ఏది తీసుకున్నా 30 రూపీస్ అనమాట. అక్కడ రాసుంది. భలే ఉండే అండి ఐటమ్స్ అయితే, చాలా బాగుండే అనమాట. చిన్న చిన్నవి ఆల్మోస్ట్ ఎప్పుడో నేను చిన్నప్పుడు చూసాను ఇలాంటివి అయితే. లాస్ట్ టైం కూడా లేకుండే అండి అవి. నేను లాస్ట్ టైం కూడా చూసాను కదా జాతరలో అయితే. లాస్ట్ టైం లేకుండే. లాస్ట్ టైం ఓన్లీ కాపర్ బౌల్స్, పెద్ద బౌల్స్ అలా ఉంటుండే. బట్ ఇలాంటివి అయితే ఇప్పుడే చూసారనమాట. ఇవి వచ్చి మనకి రోజెస్ అండి. ఇలా ఇవి వచ్చి చిన్న పీట, మనకు చపాతీ కోలా ఉంటుంది కదా అదనమాట. పిల్లలు బాగా ఇష్టపడతారు. అవి కూడా నోముకోవచ్చు అనమాట. ఇవన్నీ మనకు 30, 40, 50 అలా రాసి ఉంటాయండి, మెన్షన్ చేసి. తక్కువ కాస్టే ఉంటాయి, 100 లోపలే ఉంటాయన్నమాట. ఇలాంటివి అయితే చాలా స్టాల్స్ ఉంటాయండి ఇక్కడ. పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి బెస్ట్ అని చెప్పాలి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.